సో ఫస్ట్ ఒకటి BACKEND బ్యాక్ ఎండ్ ఒకటి, ఫ్రంట్ ఎండ్. ఓకే, ఎందుకంటే ఇక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళాలి రా బాబు. జావా స్క్రిప్ట్ కూడా వెనకబడిపోయింది ఆ మాస్టర్ కోర్సు. కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాం అనుకో, కానీ వాటి మీద ఇంప్లిమెంటేషన్లోని వెనక నుండిపోయాం. ఓపెన్ టెర్మినల్. ఇక్కడ ఫస్ట్ కమాండ్ npm init y. npm init y. సో ఈ npm init y ఏంటంటే మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్నిటిని ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, package.jsonsలో మనకు కావాల్సిన డిపెండెన్సీస్: నేము, కోర్స్ నేమ్, మెరైన్ క్రాష్ కోర్సు, వర్షన్ 1.0.0.0, మెయిన్ index.js, స్క్రిప్ట్స్, కీవర్డ్స్, ఆథరు, లైసెన్స్. సో అంటే మనం ఇవి మాన్యువల్గా చేయొచ్చు, బట్ ఇలాగ ఇన్స్టాల్ వై అనేది ఏంటంటే ఉన్న అన్ని ప్యాకేజీని ఇన్స్టాల్ చేస్తుంది. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? లేవు కదా. మనం డిపెండెన్సీస్ని ఇన్స్టాల్ చేసాం. నెక్స్ట్ మనం ఇన్స్టాల్ చేయవలసింది ఏంటంటే npm install express mongoose.env. సో దీన్ని ఇప్పుడు ఈ కమాండ్ దేనికి యూజ్ చేస్తాం తెలుసు కదా. npm install express mongoose.env. So .env, why do we install these files? సో ఇవి ఎందుకు ఇన్స్టాల్ చేసాం ఐడియా ఉందా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు ఎందుకు ఇన్స్టాల్ చేసాం అనేది? ఎందుకు ఇన్స్టాల్ చేసాం ఇవి? ఎట్టున్నా సార్ యాక్చువల్ అంటే మిడిల్ వేర్ కా సార్ ఇది ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఏపీఐ కా. సో ఇక్కడ MongoDB ఎక్స్ప్రెస్ .env ఎందుకు ఇన్స్టాల్ చేసాం? ఇక్కడ కనెక్షన్ సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్.json ఎందుకంటే
డిఫైన్ ద సెట్ ఆఫ్ మెరైన్ అనేసి. ఓకే, MongoDB Express React Node ఇది ఫుల్ స్టాక్ అప్లికేషన్. వెన్ యూ సీ package.json file like this, it serves as a blueprint for what the app needs అని. ఓకే, ఇప్పుడు బ్లూ ప్రింట్ అంటే క్లాస్ బ్లూ ప్రింటే కదా, అలాగే ఇది బ్లూ ప్రింట్ వాట్ యాప్ నీడ్స్ అని, హౌ టు రన్ ఇట్ అని, అండ్ ఎనీ స్క్రిప్ట్స్ టు ఆటోమేట్ ప్రాసెస్ అని. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో నేమ్ మెరైన్ క్రాష్ కోర్స్ అండ్ వర్షన్ 1.00. ది ప్రొవైడ్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాజెక్ట్ సచ్ యాజ్ నేమ్ అండ్ వర్షన్. ఇక్కడ స్క్రిప్ట్స్ మనం చేంజ్ చేయాలి, నేను చేంజ్ చేస్తాను ఎందుకనేసి. టైప్ కూడా ఇక్కడ టైప్ ఇవ్వాలి. అది టైప్ అనేది ఎందుకు ఇవ్వాలంటే మనం ES6 మాడ్యూల్ని యూజ్ చేసాం కాబట్టి మాడ్యూల్ అని రాయాలి. అప్పుడు మనకి ఏటవుతుందంటే ఇట్ విల్ అలౌ అస్ టు యూజ్ ES6 మాడ్యూల్స్ అని. సో అంతే. ఇక్కడ మాంగోస్ .env అంటే ఇది ఇట్ విల్ అలౌ అస్ టు యూజ్ .env ఫైల్స్ టు మేనేజ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ లైక్ డేటాబేస్ క్రెడెన్షియల్స్. మనం డేటాబేస్ క్రెడెన్షియల్స్ అన్ని .env ఫైల్లో సేవ్ చేస్తాం, విచ్ ఆర్ లోడెడ్ టు సెక్యూర్ వెన్ ద యాప్ స్టార్ట్ అయినప్పుడు సెక్యూర్ చేస్తుంది. నెక్స్ట్ సార్ అంటే ఇది డేటాబేస్ కదా సార్ ఇది. యా, ఇక్కడ .env ఫైల్ ఏం చేస్తుందంటే మనకి సెక్యూర్గా ఉన్నవి, లేదంటే మనం అవి గిట్హబ్లో పోస్ట్ చేయకుండా ఉండాలి. కొన్ని ఫైల్స్ నువ్వు పోస్ట్ చేయవు అంటే నీ డేటాబేస్ ఎవరికి తెలియకూడదు, సెక్యూరిటీగా ఉండడానికి ఈ .envని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇంకా పోతే ఎక్స్ప్రెస్ అనేది ఏంటంటే వెబ్ ఫ్రేమ్వర్క్ ఫర్ Node.js. అంటే సింప్లిఫైస్ హ్యాండిలింగ్ రౌట్స్, రిక్వెస్ట్, రెస్పాన్సెస్, బిల్డింగ్ ద బ్యాక్ ఎండ్ సర్వర్. ఇప్పుడు మనం గెట్ ఇవన్నీ వస్తాయి కదా, రౌట్స్, రిక్వెస్ట్, రెస్పాన్సెస్, గెట్, పుష్, డిలీట్ మెథడ్స్ని బ్యాక్ ఎండ్ సర్వర్లో యూజ్ చేయడానికి ఎక్స్ప్రెస్ యూజ్ చేస్తాం. మాంగూస్ ఏంటంటే ఈజ్ అన్ ఆబ్జెక్ట్ డేటా మోడలింగ్, దీన్నే ODM అంటారు. దట్ హెల్ప్స్ manage interactions between MongoDB database and the application. So it provides methods to model data, validate schemas and simplify CRUD operations. అందు గురించి మనం మాంగూస్ని యూజ్ చేస్తాం. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? సార్ ఇది npm install express mongoose dot environment. సో DB కనెక్షన్స్కే కదా సార్ ఇది. ఎక్స్ప్రెస్ అనేది సర్వర్ సైడ్. ఇప్పుడు ఈ API కాలింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా, రౌట్స్, తర్వాత ఇంకేమున్నాయి, రౌట్స్ ఉంటాయి, తర్వాత రిక్వెస్ట్, రెస్పాన్సెస్, ఇలాగ ఉంటాయి కదా. ఇప్పుడు 4 మెథడ్స్ ఉంటాయి మనం API కాలింగ్లో, పుట్, గెట్, డిలీట్, పుష్. ఇలాంటి మెథడ్స్కి మనం ఎక్స్ప్రెషన్ సర్వర్ సైడ్ బ్యాక్ ఎండ్ సర్వర్కి ఎక్స్ప్రెస్ని ఇన్స్టాల్ చేసాం. MongoDBకి డేటాబేస్. మనం ఏమైనా .env ఫైల్స్ని సేవ్ చేయాలనుకొని, ఇప్పుడు డేటాబేస్ ఉందనుకో MongoDB, అందులో env ఫైల్ ఉండాలంటే మనం .envని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ఫైల్ని మనం ఏంటంటే మనం ఏమంటారు దాన్ని పుష్ చేయం పబ్లిక్గా. సో సార్ ఇది సింపుల్గా చెప్పాలంటే డేటాబేస్ సర్వీస్ కనెక్షన్స్కి ఇది npm install express. ఇన్స్టాల్ అంతే కదా సార్, DB కనెక్షన్స్కే కదా ఇది. అంతే. సో ఎనీ క్వశ్చన్స్ ఫర్ దిస్ వన్ అని? సార్ అంటే ఇప్పుడు మనం npm express mango.net ఏంటంటే ఇట్ ఇన్స్టాల్స్ బ్యాక్ అండ్ సర్వీస్ కనెక్షన్స్ అని చెప్పాలి, అంతే కదా? అంతే. ఇప్పుడు server.js అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను, ఓకేనా? ఇప్పుడు ఓల్డర్ వర్షన్లో మనం ఏం చేస్తాం అంటే కాన్స్ట్ ఒక వేరియబుల్ ఇస్తాం, ఎక్స్ప్రెస్
ఈక్వల్ రిక్వైర్ ఎక్స్ప్రెస్ అని. ఇది మన ఎక్స్ప్రెస్ని ఇన్స్టాల్ చేస్తున్నాం, అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది ఓల్డర్ వర్షన్ అంటే ఇప్పుడు 2015కి ముందు దీన్ని యూజ్ చేయం. ఎక్స్ప్రెస్ని ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి? అందులో ఉన్న మెథడ్స్ అన్నింటిని కలిపి మనకి సర్వర్ని రన్ చేసుకోవడానికి ఎక్స్ప్రెస్ అవసరం. బ్యాక్ ఎండ్ రన్ చేయడానికి వెరీ ఇంపార్టెంట్ అని. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కామెంట్ చేసి నూతనంగా వచ్చిన దాన్ని ఇంపోర్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ఎక్స్ప్రెస్. ఇది 2015 తర్వాత, అంటే ECMAScript 6 నుంచి వచ్చింది ఇది. ఇప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఇది న్యూ వర్షన్ని package.jsonలోకి వెళ్ళి ఇక్కడ సో స్క్రిప్ట్స్ కిందకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏమని రాయాలంటే TYPE టైప్ అని రాసి మాడ్యూల్ అనేది ఇవ్వాలి. ఈ మాడ్యూల్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ అలౌ అస్ టు యూజ్ ది ECMAScript 6. సో ఫార్ ఎనీ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ముందు. ఎనీ క్వశ్చన్స్? నో, రైట్? ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాన్స్ట్ యాప్ ఈక్వల్ టు ఎక్స్ప్రెస్లో ఉన్నవన్నీ యాప్లోని సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు సేవ్ చేసుకుంటే ఏదవుతుంది, వీ విల్ గెట్ ఆల్ ద మెథడ్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఫ్రమ్ హియర్. ఎక్స్ప్రెస్లో ఉన్నవన్నీ దేంట్లో సేవ్ చేసుకున్నాం? యాప్లో సేవ్ చేసుకున్నాం. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం ఫ్రమ్ ఎక్స్ప్రెస్, దాని తర్వాత ఎక్స్ప్రెస్ ఇందులో సేవ్ చేసుకున్నాం. ఇది ఎందుకంటే ఈ ఎక్స్ప్రెస్ అనేది దేని గురించి అని చెప్పాను? బ్యాక్ అండ్ సర్వర్ రౌట్స్, రిక్వెస్ట్, రెస్పాన్సెస్ గురించి. ఇప్పుడు నేను యాప్ డాట్ రెస్పాన్స్ ఇక్కడ, సో ఫస్ట్ ఇది ఇలా కాకుండా నేను ఏం చేస్తానంటే యాప్ డాట్ లిజన్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. లిజన్ 4500 అంటే 4500. ఇందులో 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే console.log. ఎందుకు మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఐ ఫీల్ లైక్ నేను చాలా యూజ్ చేస్తాను. సర్వర్ ఈజ్ రన్నింగ్. సర్వర్ 4500 అనేది లోకల్ హోస్టా? స్టార్టెడ్ అట్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చే ఇలాగని. నేను ఎందుకంటే నేను అన్నీ యూజ్ చేస్తాను మీకు ప్రతిదీ. సో అవన్నీ డిలీట్ చేసేస్తాను ఇప్పుడు వెనక్కి వెళ్ళి. సో ఇప్పుడు మన స్క్రిప్ట్స్ ఫైల్లోకి వెళ్ళి దీన్ని రన్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్క్రిప్ట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసేసి డెవ్ అని తీసుకోవాలి. డెవ్ నోడ్ స్పేస్ బ్యాక్ ఎండ్ server.js తీసుకోవాలి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత లెట్స్ సి npm రన్ డెవ్ తీసుకున్నాను అనుకో. సో ఓకే, సో అవర్ సర్వర్ ఈజ్ సక్సెస్ఫుల్. ఎర్రర్ గెట్ ఎర్రర్ అనేసి కెనాట్ గెట్ అని. సో ఓకే, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. విల్ సి అంటే ఇట్స్ వర్కింగ్. సర్వర్ అనేది సర్వర్ స్టార్టెడ్ అంటే ఇదని. అయితే మనకి దీన్ని ఏమంటారంటే స్టాటిక్. డైనమిక్గా మనకు కావాలంటే ఏం చేయాలి మీకు చెప్పాను. డైనమిక్గా కావాలంటే ఏం చెప్పాను? ఇప్పుడు నేను డైనమిక్గా కావాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సపోజ్ ఇక్కడికి వచ్చి ఈ లోపల హలో అని ఇచ్చాను. ఇస్తే అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే సో ఈ హలో అనేది మళ్ళీ మనకి బ్యాక్ ఎండ్లో రావాలంటే నేను
కంట్రోల్ సి చేసి అంటే కిల్ చేసేసి మళ్ళీ రన్ చేయాలి, అప్పుడు వస్తుంది. అలా కాకుండా ఆటోమేటిక్గా మనకు రావాలంటే నేను చెప్పాను ఏం చేయాలనేది. సో ఇప్పుడు నేను ఇది కిల్ చేసేస్తున్నాను. కిల్ చేసి ఇప్పుడు ఒకటి ఇన్స్టాల్ చేస్తాను. npm ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ నోడ్మాన్ నోడ్మాన్ డి ఇన్స్టాల్ చేశాను అనుకో. సో ఇప్పుడు నేను ఆ కమాండ్ రన్ చేశాను అనుకో, ఒర్రే అది కాదు చేయవలసింది, npm రన్ చేశాను అనుకో. సో మనం ఇంక నేను ఇక్కడ హలో బదులు ఆన్ పోర్ట్ అని ఇచ్చిన ఆటోమేటిక్గా రావలేదు. లెట్స్ ఓకే. సో ఇక్కడ మనం ఒక దగ్గర మార్చాలి. అది ఎక్కడ మార్చాలి తెలుసు కదా. నోడ్ బదులు మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ నోడ్ అని ఉంటుంది కదా, నోడ్ బదులు మనం చేంజ్ చేయాలి నోడ్ మాన్ అని. విల్సి ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో. ఓకే, స్టార్టింగ్ నోడ్ బ్యాక్ అండ్ సర్వర్ స్టార్టెడ్. ఇది ఇందులో మనకు ఒకవేళ ఇది అవ్వలేదనుకో, ఇక్కడ ఎర్రర్ అని చూపిస్తుంది, లోకల్ హోస్ట్ 4000 అనేసి. డోంట్ వరీ అనేసి ఇది వర్క్ అవుతుంది. ఇక్కడ నేను 4000కి బదులుగా హాయ్ అని ఇచ్చాను అనుకో. ఓకే, సో అంటే మనం ప్రతిసారి ఇంక మార్చుకోకుండా అవుతుంది. సో ఏం ఇన్స్టాల్ చేయాలి గుర్తుంది కదా, సింపుల్గా నోడ్మాన్ డి నోడ్మాన్ ప్యాకేజ్ మేనేజర్ npm ఇన్స్టాల్ చేసుకుని సరిపోద్ది. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత గెట్, ఇక్కడ నేను ఒక మెసేజ్, ఇక్కడ రెండు పారామీటర్స్ ఉంటాయి గెట్ మెథడ్లో. అంటే గెట్లో కానీ పుట్లో కానీ డిలీట్లో కానీ దేంట్లోని కానీ రెండు ఉంటాయి. ఒకటి పాత్, అది. రెండోది ఏంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే హలో బదులు సర్వర్ ఈజ్ రెడీ ఆర్ రన్నింగ్ ఏదో ఒకటి నేను రెడీ అని రాస్తాను. లెట్స్ సీ. ఓకే, సర్వర్ ఈజ్ రెడీ, ఇట్స్ వర్కింగ్. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, వర్క్ అవుతుంది. సో బట్ డోంట్ నీడ్ టు వరీ టూ మచ్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆస్క్ మీ సార్ ఇఫ్ ఐ డిడ్ంట్ గెట్ దిస్ అనేసి. సో ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? సెండ్ రెస్పాన్స్ అనేసి సర్వర్ ఒకవేళ ఇది రెస్పాన్స్ సెండ్ చేసిన వెంటనే ఈ లిజన్ ఏం చేస్తుందంటే ఈ హోస్ట్ పైన ఇది రన్ చేస్తుంది. ఒక నిమిషం ఉండండి, కాల్ వస్తుంది, ఇంపార్టెంట్ కాల్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గోయింగ్ ఓకే సార్, థ్యాంక్ యూ. హౌ ఇస్ ఇట్ గోయింగ్? Yeah, I had a bad days for a few days, but I'm okay. I'm getting counseling from the therapist. So yeah, so you said, is this entry level position, sir? The position you said? No, is it a entry level position or medium? Mm. Yeah. Thanks, sir. Yeah. Yeah. Mm. How is it's been long time since I talked to you guys. Mm. So do you have any plans to go to Hawaii or India? No. Mm.
Oh, yeah. Mm. So, no, if you are going to India, I will tell my family to visit you, my mother and sister. Yeah. So, um, yeah. So I had a interview. Sometimes I had a three interviews with Adobe, but the fourth interview they rejected me because they were looking for 3 years experience. I was wondering they would know, right, at the first interview, the first round. I had a 5 rounds, 3 rounds. The fourth, I think the after third round they rejected me. They were looking for 3 years experience. Yeah, but that's okay. Yeah, yeah. So yeah, yeah, yeah. I had a couple of rounds with Amazon, Adobe, Tesla. Yeah, but I don't want. I don't know. I don't want to go to any places. I wanted to stay in Utah. So yeah, yeah. That's very true, sir. And yeah, my rent is also they increased rent. Yeah, yeah. They raised rent. Yeah, yeah. I'm so glad I didn't buy the car. Otherwise, I would be in debt now. So yeah. Hopefully, I think things will work out, sir. Thanks. Hopefully, things will get better. Yeah, yeah, yeah. Thank you so much for your. Yeah, thank you, sir. And also, I don't want to go to graduate school, but yeah, if I don't find anything by December, so yeah, yeah. Thank you, sir. Yeah, my friend helping me. One friend named Amon. So yeah, so I have. Mm, yeah, we should get together sometime, sir. We should meet up sometime. Uh, mm, Maybe we'll have some Indian dinner. Yeah, yeah. So yeah, yeah. Because yeah, I don't think they need me, sir. For now, that's what I heard from Bob, but not Bob. Brett, brother Brett. Yeah, that's what I'm eagerly looking for a job. Yeah, so that's what I have only few months left. Yeah, yeah. I used Spring Boot only for few months. My first 3 months. Then they gave me front end like the uh, React and stuff. Yeah,
but I know JavaScript, TypeScript Island, TypeScript React, and Spring Boot. And right now, I'm focusing on Angular. So I'm planning to build a one full stack project. So do you think it will take a week to figure it out, find out how long before you're gonna post the? Okay, okay. Mm, yeah. Thanks for your prayers and yeah, especially yeah, your help blessed my life. Yeah, definitely one of the best blessings I have ever had is to come to Utah. Yeah, I'm hoping to find something by end of December. Yeah, thank you, sir. Yeah, 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 sure, sure. Yeah, I'm also applying for other states jobs too, but yeah, okay, sir. We'll talk to you later then. Okay, yeah, bye. Okay, guys. Sorry, I had a sorry, guys. I had a call from one of my previous bosses. So let's see. Yeah. Okay. So, um, any questions so far? Any questions? This Request and response. Request we get from the client. Response we send from server to the client. So server is ready, which means we are sending. Okay. This is a path. This is a callback function. Even if you change anything here, let's say server is ready from the backend. If I go here, restart, like refresh, you will get. So we hosted a website localhost on 4500 from the backend. Okay, so suppose um, if I come here, I may give you a path for products. Let's say product, not product, products. So if I say response dot send, if I go here, data dot products, just simply we are saying we are getting data dot products. Don't worry, what we are doing right now cannot get, so that's okay, because we don't have any products. Products means what? From the database, right? You need a data. Products it's, which means you need a data. Am I right? Products means a data, right? What products we have? Do we have a database yet? wait. So we don't have a database. So now we need a database. So what we are going to do, um, go to the um, okay, mongodb.com. Okay, ఎవ్రీబడి. ఓకే, మనం ఇది క్రియేట్ చేసామంటే నెక్స్ట్ డే మాత్రం ఖచ్చితంగా క్లాస్ ఆపకూడదు. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత సైన్ ఇన్. మీరు ఆల్రెడీ తెలుసు కదా, నేను ఆల్రెడీ ఇక్కడికి వస్తా.
ఇక్కడ న్యూ ప్రాజెక్ట్, మన ప్రాజెక్ట్ నేమ్ ఎన్నిసార్లు క్రియేట్ చేసాం తెలుసా దానికి. ప్రాజెక్ట్ నేమ్ ఏమిద్దాం మీరే చెప్పండి, ఏదో ఒక నేము అంటే గుర్తుపెట్టుకోవడానికి మనం. బ్యాక్ అండ్ దీని నేమ్ ఏమిద్దాం అంటే ఏమిద్దాం. సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ నేమ్ డేటాబేస్ అనేసి సరిపోతుంది కదా సార్. అవునులే, మన ప్రాజెక్ట్ నేమ్ ఏముంది, మెరైన్ క్రాష్ కోర్స్. క్రాష్ కోర్స్, COURSE, మెరైన్ క్రాష్ కోర్స్. ఇప్పుడు క్రియేట్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఏం చేయాలి, క్రియేట్ ప్రాజెక్ట్ తర్వాత క్రియేట్ క్లస్టర్. మేక్ షూర్ దట్ వీ షుడ్ ఓన్లీ సెలెక్ట్ ద ఫ్రీ వర్షనే, డోంట్ సెలెక్ట్ దిస్ వన్ అండ్ పే. ఒకసారి నేను స్టార్టింగ్లో 3 years ago నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 1 year తర్వాత చూసుకుంటే నాకు ఒక 70 ఎంతో మన ఇండియన్ కరెన్సీలో 1,00,000 రూపాయల వరకు పోయింది. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, టు కాపీ ద పాస్వర్డ్. ఈవెన్ వీ గో స్లో బట్ దట్స్ ఓకే, ఈవెన్ ఇఫ్ యూ గో స్లో దట్స్ ఓకే. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇందులో కాదు, మెరైన్ స్టాక్లోని బ్యాక్ ఎండ్లోకి ఎందుకు వచ్చాం. ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా లేవు కదా. Let's say js.txt. ఓకే, సో ఇక్కడ మనం పాస్వర్డ్ని కాపీ చేసాం. ఓకే, ఆ పాస్వర్డ్ అనేది కాపీ చేసాం. పాస్వర్డ్ ఎందుకు కావాలంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ద పాస్వర్డ్ అనేసి. ఓకే, ఇక్కడ డేటాబేస్ యూజర్ చూస్ కనెక్షన్ మెథడ్ మనం చూస్ చేసుకుని డ్రైవర్స్. ఓకే, ఇక్కడ ఇది డ్రైవర్స్ చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇట్ విల్ యాక్సెస్ యువర్ అడ్మిన్ డేటా యూజింగ్ MongoDB అని. Okay, make sure that you have to pass this one, copy
గో బ్యాక్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ అని ఉంటుంది. ఒక ఆల్రెడీ ఇట్ జనరేటెడ్ అని. యూజువల్గా ఇట్ వోంట్ జనరేట్ అని. ఐ డోంట్ నో వై ఇట్స్ జనరేటెడ్. పాస్వర్డ్ సేమ్ పాస్వర్డే కదా వచ్చింది, H851 డన్ అని. గెట్ కనెక్షన్ స్ట్రింగ్ అని. ఓకే, సో యూ షుడ్ కాపీ దిస్ వన్. Yeah. Okay, get connection string. Okay, done. So what should we do now? ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఎందుకంటే మన డేటాబేస్ని మనం పోస్ట్ చేయం, ఇప్పుడు మనం ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం, అదేంటంటే .env. ఓకే, mongo URI. ఓకే, సో అది కాపీ చేసి ఇక్కడికి వస్తాం. మన పాస్వర్డ్ తెలుసు కదా, ఈ పాస్వర్డ్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ DB పాస్వర్డ్ ఉంది కదా, అందులో కాపీ చేయాలి. ఒకవేళ తెలియపోయింది అనుకో, ఇక్కడ ఉంది కదా సేమ్ ఇక్కడ. సో బట్ వీ వుడ్ లైక్ టు కీప్ ఇట్ అనేసి, వీ వుడ్ లైక్ టు కీప్ ఇట్ ఇన్ దిస్ వే అనేసి అందులో ఉంచుతాం. పాస్వర్డ్లో మాత్రమే ఆ పాస్వర్డ్ని మనం ఇస్తాం పాస్వర్డ్ ప్లేస్లో. సో ఓకే, పాస్వర్డ్ ప్లేస్లోని మనం ఏది ఇచ్చినా, బట్ ఐ డోంట్ థింక్ సో వీ నీడ్, I don't think we need this one అని. We'll see. Mongo URI లో ఇక్కడ .net ఉంది కదా, ఈ .net తర్వాత ఏం రాయాలంటే, మనం ఇచ్చే పాత్ ఏంటంటే ప్రొడక్ట్స్, PRODUCTS ప్రొడక్ట్స్ అని ఇవ్వాలి ఇక్కడ. సో server.jsలో మనం ఏదైతే ఇచ్చామో ప్రొడక్ట్స్, ఇక్కడ ఇదే ఇవ్వాలి, ప్రొడక్ట్స్, PRODUCTS ప్రొడక్ట్స్ అని. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? లెట్స్ సీ if our app still running అని. Yeah, server started. Maybe we can say H. Okay, it's working. I'm just checking. But we don't have any data right now. Make sure that go to our MongoDB network access. ఓకే, ఇక్కడ ఏం చేయాలి, నెట్వర్క్ యాక్సెస్లో ఆల్రెడీ మీకు చెప్పాను, మీ ఇద్దరికి చెప్పాను. సో IP అడ్రస్ ఎప్పుడు చూపించకూడదు, ఈ IP అడ్రస్ అనేది, బట్ మీరే కాబట్టి పర్వాలేదు. సో ఇప్పుడు నేను ఐ విల్ యాడ్ IP అడ్రస్ అని. ఇక్కడ ఎనీవేర్ అని. సో 0.000 కన్ఫర్మ్ అని. మేక్ షూర్ దట్ ఇట్ షుడ్ బి యాక్టివ్, ఇట్ విల్ టేక్ టైమ్ అని.
నెక్స్ట్ ఏం చేయాలి తెలుసు కదా. ఇప్పుడు ఈ డేటాబేస్లో ఉన్న డేటా సర్వీస్, లెట్స్ సి సర్వీస్ డేటాబేస్ యాక్సెస్లో ఉంది. కస్టమ్ రూల్స్ ఏం లేవు. యాడ్ నౌ నెట్వర్క్ యాక్సెస్ యాక్టివ్, అడ్వాన్స్డ్ మనకి అవసరం లేదు. డేటాబేస్ యాక్సెస్, కస్టమ్ రూల్స్, న్యూ కస్టమ్ రూల్ నౌ. స్ట్రీమింగ్ ప్రాసెస్ ట్రిగ్గర్స్, మైగ్రేషన్, డేటా ఫెడరేషన్. డేటాబేస్లోనే లెట్స్ రీఫ్రెష్. క్లస్టర్స్, ఓకే క్లస్టర్స్లోకి రావాలి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత క్లస్టర్స్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే బ్రౌజ్ కలెక్షన్స్లోకి వెళ్ళాలి. ఓకే గుర్తుపెట్టుకోండి, క్లస్టర్స్, బ్రౌజ్ కలెక్షన్స్. ఓకే సో నెక్స్ట్ రిట్రైవింగ్ డేటా వచ్చిన తర్వాత సో .env ఫైల్లో సర్వర్లో మనం దీన్ని కన్సోల్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మన సర్వర్ .jsకి వెళ్ళిన తర్వాత దీన్ని ప్రింట్ చేయాలి. దీన్ని ఇక్కడ కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత console.log process.env mongodb URL. mongodb అని రాసామా, mongo URL. ఓకే ఇది ఇవ్వాలి. mongo URL, నాట్ mongodb URL అని. ఓకే సో ఇక్కడ మీకు క్వశ్చన్ రావాలి, వాట్ డస్ దిస్ డూ అనేసి. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకు దీన్ని ప్రింట్ చేయాలి console.logలో అనేసి. డీబీలో స్టోర్ అవుతుందా? క్వశ్చన్ ఏంటంటే ఎందుకు నేను ఇక్కడ console.log అని రాశాను కదా, అందులో process.env mongo URI సో ఇక్కడ ఏంటంటే ఓకే ఇక్కడ ఈజ్ మనం ప్రింట్ చేస్తున్నాం ద వాల్యూ ఆఫ్ ద మాంగో యూఆర్ఐ అనేసి. ఓకే ఇక్కడ మాంగో యూఆర్ఐ అనేది ఏంటంటే ఎన్వైరన్మెంట్ వేరియబుల్ టు ద కన్సోల్. సో MongoDB ఎక్స్ప్రెస్ రియాక్ట్ నోడ్ అప్లికేషన్ కదా ఇది, అందుకే దీన్ని ప్రింట్ చేస్తాను. ఎందుకు వై
ప్రాసెస్ డాట్ ఈఎన్వి డాట్ మాంగో యూఆర్ఐ అనేసి. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే కనెక్టింగ్ టు ద డేటాబేస్ సెక్యూర్లీ. ఓకే, ఇది కనెక్ట్ చేస్తుంది సెక్యూర్గా. ఇన్ ఎ మెరైన్ అప్లికేషన్ యూ నీడ్ టు కనెక్ట్ ఏ MongoDB database which requires a కనెక్షన్ స్ట్రింగ్ ఏంటి, URI మనం సేవ్ చేసింది కదా, URI కంటైనింగ్ డేటాబేస్ క్రెడెన్షియల్స్. ఇది ఏంటుంటుందంటే డేటాబేస్ క్రెడెన్షియల్స్ని ఇందులో ఉంటుంది. అంటే అందులో సర్వర్ అడ్రస్, అదర్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. సో మన URI ఇచ్చాం కదా, మాంగో URI ఈజ్ టిపికల్లీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. సో ఇట్ ఈస్ stored.env. ఏదైనా ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా నువ్వు హైడ్ చేయాలనుకున్నావు అనుకోండి పబ్లిక్ నుంచి, అప్పుడు మనం ENV ఫైల్స్ ఎప్పుడు కూడా మనం పుష్ చేసేటప్పుడు వెళ్ళవు. సో ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ ఇన్ ద కోడ్ బై యూజింగ్ process.env, ఇక్కడ process.env.mongo.uri యూ కెన్ సేఫ్లీ యాక్సెస్ ఇట్ వితౌట్ ఎక్స్పోజింగ్ సెన్సిటివ్ డీటెయిల్స్ ఇన్ యువర్ కోడ్. అంటే ఇప్పుడు నువ్వు ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఇదంతా ఇవ్వడం కన్నా వేరియబుల్ ఇస్తే దే డోంట్ సీ అనేసి వాట్ ఎవర్ యూ ప్రింట్ అని. సో ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ విత్ .env అంటే .env ప్యాకేజ్. ఇక్కడ .env ప్యాకేజ్ ఏం చేస్తుంది, లోడ్స్ ద కంటెంట్ ఆఫ్ ENV ఫైల్. మన ప్యాకేజ్ డాట్లో చూసాం కదా ENV ఫైల్ ఏం చేస్తుంది అనేది .env. సో .env ఫైల్ into process env making variables like a mongo URI available within this within our code అని. సో యూజింగ్ process.env mongo URI ఇది ఏం చేస్తుందంటే లెట్స్ యూ ఈజీలీ యాక్సెస్ దిస్ వేరియబుల్ అండ్ కీప్స్ యువర్ కోడ్ సెక్యూర్ బై నాట్ ఎక్స్పోజింగ్ ద యాక్చువల్ MongoDB కనెక్షన్ స్ట్రింగ్. అంటే దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం, సెక్యూర్గా యాక్సెస్ చేయాలంటే process.env అనేది యూస్ చేయాలి. సో ఇట్ హెల్ప్స్ దట్ ఎన్వైర్మెంట్ వేరియబుల్ ఈజ్ లోడెడ్ కరెక్ట్లీ అని. అంటే process.env.mongo.uri అని డేటాబేస్ చెక్ చేయడానికి మనం చెక్ చేస్తున్నాం, అండ్ ఆల్సో ఇట్ సేఫ్గా చెక్ చేస్తున్నాం ఇందులో ఈ వేరియబుల్లోని మనం స్టోర్ చేసుకున్నాం కాబట్టి. సో హెల్ప్స్ వెరిఫై దట్ ద ఎన్వైర్మెంట్ వేరియబుల్ ఈజ్ లోడెడ్ కరెక్ట్లీ. దిస్ ఈజ్ యూస్ఫుల్ డ్యూరింగ్ ద deployment or debugging to ensure that the app is reading ENV file properly and connecting the right database. సో అందుకనే రైట్ database ఇక్కడ అన్డిఫైన్డ్ కదా, సర్వర్ స్టార్టెడ్ అట్ దిస్ బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ డేటాబేస్ ఎట్ ద మూమెంట్. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? .env ఫైల్ ఏం చేస్తుంది, అందులో URL ఉంది సార్, MongoDB. ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని హైడ్ చేస్తుంది. సార్ ఇప్పుడు console.log ఇప్పుడు దేనికి సార్ పెట్టామని జస్ట్ చెక్ చేసుకోవడానికి. సార్ మీటింగ్ ఎండ్ అయిపోతుంది. ఓకే, క్లాస్ అయితే